తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి గారు రైతు భరోసా ఏదైతే కేంద్రం మరి రాష్ట్రం రెండు కలిపి 7,000 రూపాయలు మొదటి విడతగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో వేయటం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది, రైతులకు మేలు చేయాలి, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో వాళ్ళు ఆర్థికంగా డెవలప్ చేయాలనేది ఒక సంకల్పంతో ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిందే, గతంలో రైతులకు ఎటువంటి సబ్సిడీలు ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకోవాలనే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ, ఈరోజు డ్రోన్ వ్యవస్థ కానీ, మరి ప్రతి వ్యవస్థలో కూడా రైతుకు మేలు చేయాలనే ఒక సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు ఏదైతే సూపర్ 6లో చెప్పున్నారో రైతుకి 20,000 అని చెప్పేసి అవి 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి రైతులందరినీ అవి సద్వినియోగపరచుకొని అది రైతు అంటే వ్యవసాయానికి ఉపయోగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. రైతు పగడాల శ్రీరాములు రెడ్డి, పెద్దగొల్లపల్లి మాది గ్రామము, ఎజ్జంపాడు మండలం, ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం. రైతు వ్యవసాయం చేసేవాళ్ళం. అయితే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని మోదీ యొక్క అండదండలతో ప్రభుత్వం కష్టంలో ఉన్న ప్రతి విషయంలో ముందు రైతులను, తర్వాత ఆడబిడ్డలు పిల్లలకి చదువులు డబ్బులు, మరి ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడకుండా వేసాడు. తల్లికి వందనం వేశాడు. పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి వేశాడు. ఇప్పుడు కూడా రైతులకి ఇప్పుడు వ్యవసాయము స్టార్టింగ్ అనమాట. కొంత వేస్తే రైతు అభివృద్ధిలోకి వస్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇది మంచి ప్రోగ్రాం. అట్లాగే ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. చేసి రైతుల మీద మంచి కాంట్రిబ్యూషన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి కోరుకుంటూ సుఖీభవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన సుఖీభవ కార్యక్రమంలో రైతుకు కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తుంది. గతంలో కన్నా కూడా ఎక్కువ పర్సెంటేజీ ఇస్తూ రైతులను ఆదుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు అన్ని విధాల దెబ్బతిని ఉన్నారు. ఎందువల్లంటే విత్తనాల ధర పెరగడం కానీ, ఎరువుల ధర పెరగడం కానీ, కూలీల ధర పెరగడం కానీ, అన్ని రకాలుగా అన్ని ధరలన్నీ పెరిగిపోయినాయి. అందువల్ల తగినటువంటి ఆదాయం లేక రైతులు చాలా నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కొంత ఆసరాగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతుకు తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంకా అందరికీ వర్తింపజేసి దీన్ని బాగా సద్వినియోగం చేసినట్టయితే చాలా బాగుంటుందని మేమందరం కూడా ఆశిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ